Hello, hello. I guess we are live now. So let me check once. ఒక్కసారి నేను చెక్ అయితే చేస్తాను. మన సెషన్ అనేది లైవ్‌గా ఉందా లేదా అనేది. ఓకే. సో ఈరోజు మనం ఈ సెషన్‌లో మన జామెట్రీ యొక్క క్లాస్ 19లో అయితే ఉన్నాం. ఓకేనా? యెస్. ఐ యామ్ లైవ్. యెస్. ఆడియో అండ్ వీడియో 2 క్లియర్‌గా వస్తున్నాయి. ఓకే. సో లెట్ అస్ స్టార్ట్. సో ఇక బేసికల్లీ మనం లాస్ట్ క్లాస్‌లో ఏంటంటే ఓకేనా? జామెట్రీ యొక్క క్లాస్ 18లో మనం ఏంటంటే ఇన్సెంటర్ అంటే ఏదైతే ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అనేవి డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే దాని యొక్క కంటిన్యూయేషన్ అనేది చూడబోతున్నాం. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్తో మనం ఏంటంటే ఒక ఇన్సెంటర్ని డ్రా చేయొచ్చు. ఏం డ్రా చేయొచ్చండి? ఇన్సెంటర్. సో ఇన్సెంటర్ అంటే ఏంటది అసలు? బేసికలీ ఏదైతే ఓకేనా? ఇక్కడ ఏవైతే ఇన్సెంటర్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఉన్నాయో, సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఉన్నాయో, ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. సో, ఈ ఏబీసీ ట్రయాంగిల్ యొక్క ఏవైతే ఇంటర్నల్ యాంగిల్స్ అనేవి ఉన్నాయో, వాటి యొక్క బైసెక్టర్స్ ఎక్కడైతే మీట్ అయితాయో, ఆ పాయింట్‌నే మనం ఇన్సెంటర్ అంటాము. సో, ఇక్కడ నేనేం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ ఏ యొక్క యాంగిల్ బైసెక్టర్ అనేది డ్రా చేశాను. సో, యాంగిల్ ఏ యొక్క యాంగిల్ బైసెక్టర్ అనేది ఇలా వచ్చింది. దీని తర్వాత యాంగిల్ బి యొక్క యాంగిల్ బైసెక్టర్ అనేది నేను డ్రా చేశాను. అది కూడా మనకేంటంటే ఇలా రావడం జరిగింది. దీని తర్వాత యాంగిల్ సి యొక్క యాంగిల్ బైసెక్టర్ అనేది కూడా నేను డ్రా చేశాను. అది కూడా మనకేంటంటే ఇలా రావడం జరిగింది. అండ్ ఈ అన్ని పాయింట్స్ ఏంటంటే ఒక కామన్ పాయింట్ అంటే అన్నీ ఏంటంటే ఒక చోట ఇంటర్సెక్ట్ అనేవి అవుతున్నాయి. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్‌నే నేను ఐతో డినోట్ చేశాను. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్‌ని నేనేం చేశాను? ఐతో డినోట్ అయితే చేశాను. సో, ఈ ఐ అనే వాల్యూనే అనేదే ఏంటంటే ఇన్సెంటర్ అంతః కేంద్రం. ఇదే ఏంటి? ఇన్సెంటర్ అంతః కేంద్రం. సో, ఈ ఇన్సెంటర్‌కి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులో మనకేంటంటే కొన్ని మనం ఏం చెప్పొచ్చంటే కొన్ని ప్రాపర్టీస్, కొన్ని ఫంక్షన్స్ ఏంటంటే ఈ ఇన్సెంటర్ అనేది చేస్తుంది. ఏంటి ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది మనం పూర్తిగా చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఇన్సెంటర్. సో, ఎక్కడైతే ఇవి మీట్ అవుతాయో దాన్ని మనం ఇన్సెంటర్ అంటాము. క్లియరా? ఓకేనా? ఇట్ ఈస్ జనరల్లీ దీన్ని మనం జనరల్‌గా ఐతో డినోట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇన్సెంటర్ అనేది ఏంటంటే బేసికలీ మనం ఎప్పుడైతే ఈ ఇన్సెంటర్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తే సర్కిల్ అనేది కూడా ఎలాగా ఏవైతే ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్‌ని టచ్ చేస్తూ ఒక సర్కిల్‌ని గనక మనం డ్రా చేస్తే అంటే ఇలాగా ఒక సర్కిల్‌ని గనక మనం డ్రా చేస్తే ఓకేనా? ఇలా ఒక సర్కిల్‌ని గనక డ్రా చేస్తే ఇది ఒక పర్ఫెక్ట్ సర్కిల్‌గా ఇది క్రియేట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ కరెక్ట్‌గా రాలేదు. ఇక్కడ మీరు చూస్తే మనకేమైంది ఇక్కడ ఐ అనేది ఇన్సెంటర్‌తో మనం సర్కిల్‌ని డ్రా చేస్తే ఈ సర్కిల్ అనేది ఈ 3 ట్రయాంగిల్స్ అంటే ఈ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్‌ని టచ్ అయితే చేస్తుంది. ఓకేనా? ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్‌ని ఇక్కడొక చోట, ఇక్కడొకటి చోట, ఇక్కడొక చోట ఇదేంటంటే టచ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈ ఐ అనేది ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏబీసీకి ఇన్సెంటర్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్సెంటర్ ఫర్ ద సర్కిల్. అంటే ఈ సర్కిల్‌కి కూడా సెంటర్ ఇది. ఏవైతే ఈ సర్కిల్ అంటే ట్రయాంగిల్ లోపల ఉన్న సర్కిల్‌ని మనం ఏమంటామంటే ఇన్ సర్కిల్ అంటాము. ఓకేనా? ఇన్ సర్కిల్, ఇన్ సర్కిల్. సో, ఈ ఇన్ సర్కిల్‌కి కూడా సెంటర్, ఇన్ సర్కిల్స్ సెంటర్, ఇన్ సర్కిల్స్ సెంటర్ ఈజ్ ఆల్సో ఐ. ఇన్ సర్కిల్ యొక్క సెంటర్ ఇది కూడా ఐతో మనం డినోట్ చేస్తాము. ఓకే. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఇక్కడ మనకేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. సార్ ఇక్కడి నుంచి అంటే ఏ దగ్గర నుంచి నేను ఎప్పుడైతే యాంగిల్ బైసెక్టర్ అనేది డ్రా చేస్తానో అది ఐ నుంచి పాస్ అవుతూ అంటే ఇది ఐ నుంచి ఇలాగా పాస్ అవుతూ ఇక్కడ టచ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టచ్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్‌గా అది ఎగ్జాక్ట్‌గా అది సర్కిల్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడే టచ్ అవుతుందా అంటే కాదు. ఎగ్జాక్ట్‌గా టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది కూడా నేను క్లియర్ చేస్తాను.
ఓకేనా? దానికంటే ముందు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ ద 3 ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ పాసెస్ త్రూ అ పాయింట్ ఇన్ సెంటర్ తెలిసిందే. దీని తర్వాత ఇక్కడ నుంచి గనక మనము ఓకేనా, ఐ నుంచి గనక లైన్స్ గనక డ్రా చేస్తే మనకు ఏమైతాయి? ఇవి రేడియస్‌గా ఇక్కడ ఐఎఫ్ అనేది ఇన్నర్ రేడియస్. ఐఎఫ్ అనేది ఇన్నర్ రేడియస్. ఐడీ, ఐఈ, ఐఎఫ్ ఇవన్నీ కూడా ఇన్నర్ రేడియస్. ఇదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ ట్రయాంగిల్‌ని జాగ్రత్తగా చూడండి. మీ యొక్క కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. సో, బి, సి ఇదొక ట్రయాంగిలా? ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏడీ ఓకేనా? ఏడీ అనేది ఒక యాంగిల్ బైసెక్టర్. జాగ్రత్త, ఏడీ అనేది యాంగిల్ బైసెక్టర్. నెక్స్ట్ బీఈ అనేది యాంగిల్ బైసెక్టర్. సిఎఫ్ అనేది యాంగిల్ బైసెక్టర్. సిఎఫ్ అనేది యాంగిల్ బైసెక్టర్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, గనక గమనిస్తే ఇక్కడ ఏదైతే ఐ ఇక్కడొచ్చేసరికి ఈ పాయింట్ వచ్చేసరికి ఐ. ఈ పాయింట్ ఏంటి? ఐ. సో, ఈ ఐడీ అనేది ఓకేనా? ఈ ఐడీ అనేది సర్కిల్ ఎక్కడైతే ఈ బీసీని టచ్ చేస్తుందో అక్కడ టచ్ చేయడం లేదు. సర్కిల్ ఎక్కడైతే బీసీని టచ్ చేస్తుందో అంటే ఈ ఇన్ సర్కిల్ బీసీ లైన్ సెగ్మెంట్‌ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ డి అనే పాయింట్ లేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఈ ఇన్ సెంటర్ నుంచి ఓకేనా? ఇన్ సెంటర్ నుంచి నేను ఈ సర్కిల్ ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ గనక నేను ఒక లైన్ గనక డ్రా చేస్తే ఓకేనా? స్ట్రెయిట్ లైన్స్ అనేవి ఇలా నేను ఒక లైన్ గనక డ్రా చేస్తే ఇదొక పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఇదేమవుతుంది? ఒక పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. సో, లెట్ అస్ సే దీన్ని మనము ఒక పాయింట్ అందాం. లెట్ అస్ సే దీన్నొచ్చేసరికి ఎక్స్ అందాం. ఐఎక్స్. ఓకేనా? ఇదేంటి? ఐఎక్స్. సో, ఐఎక్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఐఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ రేడియస్. ఐఎక్స్. ఐఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ రేడియస్ ఆర్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ రేడియస్ ఆర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరలీ ఓకేనా? జనరలీ మాక్సిమం మనకేంటంటే ఇవి 2 కూడా కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. కానీ జనరల్‌గా మనం మాట్లాడినప్పుడు ఇవి 2 కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వవు. సో, జనరలీ ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఐడీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఐఎక్స్. ఐడీ అనేది ఐఎక్స్‌కి ఈక్వల్ కాదు. జాగ్రత్త. ఓకేనా? సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇన్ సెంటర్ ఐ అనే పాయింట్ నుంచి, ఇన్ సెంటర్ నుంచి ఎక్కడైతే సర్కిల్ సైడ్‌ని టచ్ చేస్తుందో, అక్కడ మనం ఒక లైన్ గనక డ్రా చేస్తే అది పర్పెండిక్యులర్ లైన్‌గా ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి నేను ఇక్కడ లైన్ గనక డ్రా చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది. సో, ఇది ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి గనక ఇక్కడ మీట్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి అక్కడికి నేనొక లైన్ గనక డ్రా చేస్తే ఎగ్జాక్ట్‌లీ మనకేంటంటే పర్పెండిక్యులర్ అవుతుంది. కానీ ఏదైతే యాంగిల్ బైసెక్టర్ అనేది ఉందో అది పర్పెండిక్యులర్ అవ్వాల్సిన అవసరం లేదు. అది యాంగిల్ బైసెక్టర్‌గానే ఉండొచ్చు. క్లియరా? ఓకేనా? కన్‌ఫ్యూజన్ అనేది ఉండకూడదు మీకు. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఒక మెయిన్ ప్రాపర్టీ అనేది మనకు ఎక్కడొస్తుందంటే ఈ యాంగిల్ బైసెక్టర్స్ లేదా ఇన్ సెంటర్‌లో మనకు ఈ ప్రాపర్టీ. సో, ఏంటి ఆ ప్రాపర్టీ అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఏ, బి, సి. సో, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే. దాంతో పాటు ఆ ప్రాపర్టీ అనేది కూడా నేను చెప్తాను. సో, ఏ నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది నేను ఇలా డ్రా చేశాను. బి నుంచి కూడా ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది ఇలా డ్రా చేశాను. అండ్ సి నుంచి కూడా ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది ఇలాగా డ్రా అయితే చేశాను. ఇవన్నీ కూడా పాయింట్ ఐ దగ్గర మీట్ అవుతున్నాయి. అండ్ ఈ ఐ అనే పాయింట్ నుంచి నేను ఎప్పుడైతే ఒక సర్కిల్‌ని డ్రా చేస్తానో, ఆ సర్కిల్ అనేది ఆ సర్కిల్ అనేది ఈ 3 సైడ్స్‌ని ఇలా మీట్ అవుతూ వెళ్తుంది. ఈ 3 సైడ్స్‌ని ఇలా మీట్ అవుతూ వెళ్తుంది. సో, దీన్నే ఇన్ సెంటర్ లేదా సర్కిల్ యొక్క సెంటర్ అంటాం. ఓకేనా? సర్కిల్ యొక్క సెంటర్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాపర్టీ అనేది మనకి ఏమొస్తుందంటే, ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఉందో, ఈ ట్రయాంగిల్ లోపల మనకేం చేస్తాడంటే, ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర వాల్యూ ఇచ్చేస్తాడు. లెట్ అస్ సపోజ్ ఇది తీటా అంటాడు. ఇదేంటి? తీటా. ఇక్కడ మనకేమిచ్చాడు? యాంగిల్ ఏ అంటే పైన మనకేమిచ్చాడు? యాంగిల్ ఏ వచ్చేసరికి తీటా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమడుగుతాడంటే ఇక్కడ ఐ ఈజ్ ద ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఐ అనేది ట్రయాంగిల్ ఏబీసీకి ఇన్ సెంటర్. ఇక్కడ మనకు యాంగిల్ బీఐసీ అడుగుతాడు. మనకేం చేస్తాడు?
డైరెక్ట్‌గా యాంగిల్ బీఐసీ అడుగుతాడు. సో, ఈ యాంగిల్ బీఐసీ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది? ఈ యాంగిల్ బీఐసీ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది? ఇది చాలా సింపుల్‌గా మనం రాయొచ్చు. సో, యాంగిల్ బీఐసీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 ప్లస్ థీటా బై 2 ఏమవుతుంది? 90 ప్లస్ థీటా బై 2. ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ప్రూఫ్ అనేది కూడా ఉంది. బట్ మనం ఆ ప్రూఫ్ అనేది తీసుకొని దాన్ని సాల్వ్ చేసి ఒక 10, 15 మినిట్స్ అక్కడ టైం వేస్ట్ చేయడం కంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ కదా! సో, ఇన్ సెంటర్ గనక ఉండి మనకు లోపల యాంగిల్ గనక అడిగితే ఆ యాంగిల్ అనేది 90 ప్లస్ థీటా బై 2 అవుతుంది. అదే మనకి ఇక్కడ వెనకాల రాసాడు. అదే ఇక్కడ మనకు వెనకాల రాసాడు. సో, యాంగిల్ బీఐసీ అనేది 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2, 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2. సో, బీసీ ఉంది ఇక్కడ ఏ. సో, పైన ఏ. ఒకవేళ ఇదే ఒకవేళ ఒకవేళ ఇదే ఇక్కడ యాంగిల్ బి ఇచ్చాడనుకోండి. యాంగిల్ బి అనేది థీటా అన్నాడు. సో, యాంగిల్ బి అనేది థీటా అయితే అప్పుడు మనం ఏం ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఇక్కడ యాంగిల్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. దిస్ విల్ బి 90 ప్లస్ థీటా బై 2. అదే యాంగిల్ సి చూస్తే ఇక్కడ యాంగిల్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. యాంగిల్ సి అనేది థీటా అయితే ఇది వచ్చేసరికి 90 ప్లస్ థీటా బై 2 అవుతుంది. అంతే. ఓకేనా? ఈ చిన్న పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. ఏవైతే నెక్స్ట్ వచ్చే క్వెషన్స్ ఉన్నాయో వాటిని మనం ఫటా సాల్వ్ అనేది చేసేద్దాం. ఓకే. ఇప్పుడు క్వెషన్ నంబర్ 9. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈస్ 88 degrees. ఇఫ్ ఐ ఈస్ ద ఇన్సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ బీఐసీ. సో, సీజీఎల్ 2022లో వచ్చిన క్వెషన్ చాలా సింపుల్ క్వెషన్. ఎక్కువగా వస్తూ ఉంటాయి క్వెషన్స్ కూడా ఇవి. సో, ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఉంది. ఇక్కడ ఐ అనేది ఒక ఇన్సెంటర్ అంట ఈ ట్రయాంగిల్‌కి. ఇక్కడ మనకు అడిగేదేంటి? యాంగిల్ బీఐసీ అనేది ఏమవుతుందని చెప్పేసి అడిగాడు. యాంగిల్ బీఐసీ. సో, ఇక్కడ యాంగిల్ ఏ అనేది మనకిచ్చాడు ఎంత? 88 డిగ్రీస్. సో, ఇక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది మనకు తెలుసు. ఇక్కడ దిస్ యాంగిల్ ఈస్ నథింగ్ బట్ 90 ప్లస్ థీటా అపాన్ 2. సో, థీటా అంటే ఇక్కడ పైన ఏదైతే యాంగిల్ ఉందో అది. సో, థీటా వాల్యూ ఈస్ 88. థీటా వాల్యూ ఈస్ 88 లేదా 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2. సో, దిస్ విల్ బి 90 ప్లస్ 44. దిస్ విల్ బి 90 ప్లస్ 44. సో, 90 ఒక 44 134. సో, యాంగిల్ బీఐసీ అనేది ఎంత అవుతుంది? యాంగిల్ 134 అనేది మనకు అవుతుంది. యాంగిల్ బీఐసీ ఈజ్ 134. అర్థమైందా? చాలా సింపుల్ గదా! ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఇక్కడ మనకు లేవు. ఓకే. ఎటువంటి కాంప్లికేషన్స్ ఇక్కడ లేవు. ఒక్క సెకండ్ ఆగండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10 చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబీసీ అండ్ ఏసీబీ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ పాయింట్ ఓ. సో, ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఉంది. ఏబీసీ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబీసీ అండ్ ఏసీబీ. ఏబీసీ అంటే ఈ బైసెక్టర్ అండ్ ఏసీబీ ఈ బైసెక్టర్. ఇవి 2 బైసెక్టర్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయంట? ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో, యాంగిల్ బైసెక్టర్ ఇది. సో, యాంగిల్ బైసెక్టర్స్‌ని ఇలా డినోట్ చేయండి. మనకు ఈజీగా ఉంటాయి. సో, ఈ 2 యాంగిల్స్ యొక్క బైసెక్టర్ ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అండ్ యాంగిల్ బీఓసీ ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు చూడండి. యాంగిల్ బీఓసీ ఈజ్ 125 డిగ్రీస్. దెన్ ఫైండ్ యాంగిల్ ఏ. యాంగిల్ బీఏసీ లేదా యాంగిల్ ఏ అనేది ఎంత? సో, ఇది థీటా. ఇది థీటా. సో, మనం ఇంతవరకు నేర్చుకున్నాం ఏంటి? ఎప్పుడైనా మనకు థీటా వాల్యూ లేదా యాంగిల్ ఏ వాల్యూ ఇస్తే మనం ఈ వాల్యూ అంటే యాంగిల్ బీఓసీ లేదా యాంగిల్ బీఐసీ దట్ విల్ బి 90 ప్లస్ థీటా అపాన్ 2. సో, ఈ వాల్యూ ఇచ్చేసాడు. సో, దిస్ వాల్యూ ఈజ్ 125. ఈ వాల్యూ 125. సో, ఇక్కడ నుంచి థీటా అపాన్ 2 అనేది 125 మైనస్ 90. సో, 125లో 90 తీసేయాలి. సో, 125 మైనస్ 90 ఎంతొస్తుంది? 35 అనేది వస్తుంది. ఎంతొస్తుందండి? 35. 35ని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో, దెన్ ద ఆన్సర్ థీటా ఈజ్ 70 డిగ్రీస్. ఇక్కడ థీటా వాల్యూ ఏమవుతుంది? 70 డిగ్రీస్ విచ్ ఈస్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ప్రతిసారి మనం ఇలా ఫార్ములా అనేది రాసి దాని తర్వాత అది ఈక్వల్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరమా? లేదు. మనం సింపుల్‌గా ఏం చేద్దామంటే దీన్ని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుందాం. సో, సింపుల్‌గా లెట్ అస్ సే ఏబీసీ. ఏబీసీ 2 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో, రెండిటికి ఇన్సెంటర్స్ అనేది ఐ అనేవి ఇన్సెంటర్స్. యాంగిల్ బైసెక్టర్స్ అనేవి ఇలా మీట్ అవుతున్నాయి.
యాంగిల్ బైసెక్టర్స్ అనేవి బీఐ అనేది యాంగిల్ బైసెక్టర్, సిఐ అనేది కూడా యాంగిల్ బైసెక్టర్. ఇవి రెండు ఐదే అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. లెట్ అస్ సపోజ్ ఇక్కడ యాంగిల్ ఏ అనేది మనకు 60 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ ఏ అనేది మనకు 60 డిగ్రీస్ ఇచ్చాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది 90 ప్లస్ థీటా బై 2. ఇక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది 90 ప్లస్ థీటా బై 2. మీ మైండ్లోనే గుర్తుపెట్టుకోండి. మీ మైండ్లోనే వచ్చేయాలి మీకు. ఓకేనా, మీ మైండ్లోనే వచ్చేయాలి. సో ఇక్కడ యాంగిల్ అనేది 90 ప్లస్ థీటా బై 2. 90 ఓకేనా, 90 ప్లస్ ఇందులో సగం. సో 90 30 60లో సగం 30. 90 ప్లస్ 30 ఈజ్ 120. 90 ప్లస్ 30 ఈజ్ 120. నెక్స్ట్ లెట్ అస్ సపోజ్ ఇక్కడ యాంగిల్ అనేది మనకు 120 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. అంటే ఇలా వెళ్ళాలి. ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు ఓకేనా, వెనక్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ 90 మైనస్ చేయండి. 120లోంచి 90 మైనస్ చేయండి. 120 మైనస్ 90 ఈజ్ 30. 120 మైనస్ 90 ఈజ్ 30. సో 30ని మనం ఏం చేయాలి, డబల్ చేయాలి. సో 30ని పైనుంచి కిందికి వచ్చేటప్పుడు హాఫ్ చేయండి. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు డబల్ చేయండి. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు హాఫ్, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు డబల్. సో 30 మైనస్ 30 ఇంటూ 20 ఈజ్ 60. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మనం ఈజీగా చేసేయచ్చు. సో 90 మైనస్ 60/2 30. ఓకేనా, క్లియర్. సో ఇవి అప్లై చేద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11. ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ యాంగిల్ ఓ ఈజ్ 50 degrees, angle P is 70 degrees. The bisectors of angle P and angle Q meet at R. సో PQ అనేవి కింద తీసుకుందాం. ఎందుకంటే వీటి యొక్క బైసెక్టర్స్ కాబట్టి ఇది వచ్చేసరికి ఓ P యొక్క బైసెక్టర్ అండ్ Q యొక్క బైసెక్టర్. సో ఇవి రెండు ఇలా మీట్ అవుతున్నాయి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం మనం. ఇవి ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయంట, R అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఓ యొక్క వాల్యూ 50 డిగ్రీస్ అని ఇచ్చేసాడు. ఓ అనేది 50 డిగ్రీస్. నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ పిఆర్క్యూ. ఇది 50 డిగ్రీస్ అయితే ఇక్కడ ఏమవుతుంది 90 ప్లస్ థీటా బై 2. 90 ప్లస్ 50లో హాఫ్ 25. 90 ప్లస్ 25 ఈజ్ 115 అంతే. సో ఆర్ ఆన్సర్ ఈజ్ 90 ప్లస్ 25. 90 ప్లస్ 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 115 డిగ్రీస్ అంతే. ఎక్కువ ఆలోచించకూడదు. ఆన్సర్ అనేది పెట్టేస్తూ ఉండాలి, వెళ్ళిపోతూ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 12 అనేది చూద్దాం. ఇన్ అ ట్రయాంగిల్ ఏబిసి ఓ ఈజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బైసెక్టర్స్ యాంగిల్ బి అండ్ యాంగిల్ ఏ. సో బిఏ, ఇది సి తీసుకుందాం. సో ఈ రెండిటి యొక్క బైసెక్టర్ అనేది బైసెక్టర్ యొక్క పాయింట్ ఏంటంట ఓ. ఓకే, నెక్స్ట్ యాంగిల్ బిఓసి ఈజ్ బిఓసి అంట, జాగ్రత్త. సో బిఓసి అనేది 108, బిఓఏ కాదు బిఓసి. సో బిఓసి అనేది మనకు 108 ఇచ్చాడు. సో బిఓసి అనేది ఇది 108 అయితే ఇది 108 డిగ్రీస్ అయితే ఇక్కడ మనకేం అడుగుతున్నాడు, ఫైండ్ యాంగిల్ బిఏఓ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు, జాగ్రత్త. ఈ యాంగిల్ టోటల్ యాంగిల్ అడగడం లేదు, ఈ యాంగిల్ మాత్రమే అడుగుతున్నాడు. సో ఇది యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇది యాంగిల్ ఆల్రెడీ చెప్పాడు. యాంగిల్ ఏ దగ్గర మనం బైసెక్టర్ అని జస్ట్ జాయిన్ చేస్తాం. సో ఇక్కడ బేసికలీ ఇక్కడ 108 అయితే ఓకేనా, ఇక్కడ 108 అయితే పూర్తి యాంగిల్ ఏ అనేది ఏమవుతుంది, యాంగిల్ ఏ అంటే మనం కింది నుంచి పైకి వస్తున్నాం. కింది నుంచి పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ 90 మైనస్ చేయాలి. 108లోంచి 90 కనుక మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 18 అనేది వస్తుంది. 18ని మనం ఏం చేయాలి, డబల్ చేయాలి. 18 2 జా 36. యాంగిల్ ఏ టోటల్ యాంగిల్ ఏ మొత్తం అనేది మనకు 36 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఏ మొత్తం ఓకేనా, యాంగిల్ ఏ మొత్తం 36 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు అడిగింది బిఏఓ కాబట్టి, బిఏఓ ఇది ఒక్కటే కాబట్టి సో ఇది బేసికలీ యాంగిల్ ఏ యొక్క బైసెక్టర్ కదా. అంటే యాంగిల్ ఏని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే బేసికలీ 36లో హాఫ్ ఎంత 18. ఇక్కడ 18 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 18 డిగ్రీస్ అంతే. సో అవర్ ఆన్సర్ ఈజ్ 18. తొందరలో 36 అని చెప్పేసి మార్క్ చేశారు. 36 అడగలేదు, ఇక్కడ పూర్తి యాంగిల్ అడగలేదు, యాంగిల్ ఏ అని అడగలేదు. మనకు అడిగింది యాంగిల్ బిఏఓ ఈజ్ 18 డిగ్రీస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18 డిగ్రీస్. క్లియర్. సో అవర్ ఆన్సర్ ఏమవుతుంది 18 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నౌ కమింగ్ టు ద 13th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ 66 డిగ్రీస్, యాంగిల్ బి ఈజ్ 50 డిగ్రీస్. ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ సి మీట్ అట్ పి. సో బీసీ కింద తీసుకుందాం మనం. బి అనేది ఇక్కడ, సి అనేది ఇక్కడ వచ్చేసరికి ఏ. సో బీసీ యొక్క బైసెక్టర్స్ అనేవి ఎక్కడ మీట్ అవుతున్నాయి, పాయింట్ పి దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసరికి పాయింట్ పి. సో పాయింట్ పి దగ్గర ఇవి
మీట్ అనేవి అవుతున్నాయి. ఓకేనా? సో, ఇక్కడ యాంగిల్ ఏ వచ్చేసరికి మనకు 66 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ బి 50 డిగ్రీస్ ఇచ్చాడు. సో, బి మొత్తం 50 డిగ్రీస్. సో, ఇది 50 డిగ్రీస్. ఓకే. ఇది పూర్తి యాంగిల్ 50 డిగ్రీస్ అవునా? ఈ టోటల్ యాంగిల్ వచ్చేసరికి 50. కానీ ఇదొక యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇక్కడ 25 వస్తుంది. ఇక్కడ కూడా 25 డిగ్రీస్ వస్తుంది. అవునా? కాదా? యెస్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఏ అనేది 66 అయితే యాంగిల్ బీపీసీ ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ దిస్ విల్ బి 90 ప్లస్ θ బై 2. సో, 90 ప్లస్ 33. 90 ప్లస్ 33 ఈజ్ 123. సో, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 123 డిగ్రీస్ వచ్చేసింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు క్వెషన్‌లో అడిగిందేంటి? దెన్ యాంగిల్ బీపీసీ, యాంగిల్ బీపీసీ, యాంగిల్ బీపీసీలో నుంచి అందులో పీసీఏ అనేది మైనస్ చేయాలి. పీసీఏ మైనస్ చేయాలి. అంటే ఈ యాంగిల్ మైనస్ చేయాలి. సో, ఈ యాంగిల్ మనకు తెలియాలి అంటే ఇప్పుడు ట్రయాంగిల్ బీపీసీ చూడండి. ట్రయాంగిల్ బీపీసీ. సో, ట్రయాంగిల్ బీపీసీ తీసుకున్నా లేదా పూర్తి ట్రయాంగిల్ తీసుకోండి. ఇదొచ్చేసరికి 60. ఇదొచ్చేసరికి యాంగిల్ ఏ. సో, మనకు తెలిసిందేంటి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 2 విధాలుగా చేయొచ్చు ఇది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇందులో యాంగిల్ ఏ 60 డిగ్రీస్ అంట. యాంగిల్ 66 66. యాంగిల్ బి వచ్చేసరికి 50 డిగ్రీస్. యాంగిల్ సి వచ్చేసరికి ఎంతో ఇక్కడ నుంచి మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. దిస్ విల్ బి 180 మైనస్ 116. 180లోంచి 116 తీసేయండి. అంటే 64 వస్తుంది. ఎంత? యాంగిల్ సి మొత్తం, యాంగిల్ సి మొత్తం 64 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఒక యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇది 32 డిగ్రీస్ అవుతుంది. ఇది కూడా 32 డిగ్రీస్ అవుతుంది. అవునా? కాదా? అవునా? కాదా? యెస్. యెస్. ఇది మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైమ్ కాబట్టి నేను రాస్తున్నాను. ఓకే. క్లియర్? సో, ఇక్కడ ఇది 64, ఇది 32, ఇది 32. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. యాంగిల్ బీపీసీ వచ్చేసరికి 123 డిగ్రీస్ మైనస్ పీసీఏ. పీసీఏ అంటే ఈ యాంగిల్. అవునా? ఇదే కదా! 32 అనేది మనకు కావాలి. సో, 32 డిగ్రీస్. సో, 3లోంచి 1 పోతే 3లోంచి 2 పోతే 1. 12 మైనస్ 3 ఈస్ 90. సో, 91 డిగ్రీస్. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 91 డిగ్రీస్. అర్థమైందా? కాలేదా? ఈజీ క్వెషన్. ఇందులో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి మనకు లేవు. ఓకే. సింపుల్. నౌ కమింగ్ టు ద 14th క్వెషన్. 14th క్వెషన్‌కి వెళ్ళడానికంటే ముందు ఇక్కడితో అర్థమైంది కదా! సో, ఇన్ సెంటర్ అనేది ఏంటి? సింపుల్‌గా 90 ప్లస్ θ బై 2. సో, ఇంటర్నల్ యాంగిల్ మనకు θ అనేది ఇస్తే లేదా యాంగిల్ ఏ గనక ఇస్తే యాంగిల్ బీఐసీ అనేది 90 ప్లస్ θ బై 2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీకేంటంటే ఒక ఎక్సెంటర్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఎక్సెంటర్ అనేది చూడండి. సో, ఒకసారి చదవండి. ద యాంగిల్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ బైసెక్టర్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ యాంగిల్ అండ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ యాంగిల్. ఏదేదో చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతా థియరీ. ఇది సొల్లు. మనకు అవసరం లేదు. సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ చూసాం. సో, ఏ, బి, సి అవునా? సో, యాంగిల్ బి యొక్క బైసెక్టర్, యాంగిల్ సి యొక్క బైసెక్టర్ ఇవి 2 ఇలా మీట్ అవుతున్నాయి. అవునా? యాంగిల్ బి యొక్క ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, యాంగిల్ సి యొక్క ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఇవి 2 ఐ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. కానీ, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఇంటర్నల్ యాంగిల్ కాకుండా ఇదే ట్రయాంగిల్ ఏబీసీ, సేమ్ ఇదే ట్రయాంగిల్ ఏబీసీ. కానీ ఈ ఇంటర్నల్ యాంగిల్ కాకుండా ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇలా బయట యాంగిల్. సో, ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఇలా ఎక్స్టర్నల్ యాంగిల్. సో, ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ యాంగిల్‌కి బైసెక్టర్ డ్రా చేస్తున్నాం. ఈ ఎక్స్టర్నల్ యాంగిల్‌కి ఇలా మనం ఏం చేస్తున్నామంటే వీటికి బైసెక్టర్స్ అనేవి ఇలా డ్రా చేస్తున్నాం. సో, ఇవి కూడా ఒక పాయింట్. ఇవి కూడా మనకేంటంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. లెట్ అస్ సే ఈ పాయింట్ వచ్చేసరికి ఈ పాయింట్ ఏంటి? ఈనే కదా! ఇక్కడ పి అన్నాడు. ఓకేనా? పి తీసుకుందాం. సో, వాడు ఏదంటే అది తీసుకుందాం. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఆల్ఫా తీసుకోవచ్చు, బీటా తీసుకోవచ్చు, లాంబ్డా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో, ఈ పాయింట్ పి దగ్గర ఇవి ఏమవుతున్నాయి? ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అనేవి మీట్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అనేవి మీట్ అవుతున్నాయి. అవునా? క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా గనక చూస్తే ఇక్కడ నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇంతకుముందు ఓకేనా? సో, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఇది ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్. సో, ఇప్పుడు నేను ఈ రెండిటిని కంబైన్ చేస్తాను. సో, ఈ ప్రాపర్టీ చెప్పడానికంటే ముందు రెండిటిని నేనేం చేస్తున్నాను అంటే కంబైన్ చేస్తున్నా. అంటే ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్‌ని, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్‌ని కంబైన్ చేస్తున్నాను.
ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలాగా మనకేంటంటే ఇవి ఇక్కడ మీట్ అవుతాయి, అవునా? ఇక్కడ మీట్ అవుతాయి, ఐ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, అవునా కాదా? క్లియరా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనించండి, ఒక కలర్ అనేది వేరేగా తీసుకుంటాను నేను. లెటస్ సే ఇది వచ్చేసరికి యాంగిల్ బి, అవునా? ఇది యాంగిల్ బి. సో ఇదొక యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇది ఎక్స్, ఇది ఎక్స్గా తీసుకోవచ్చా? ఇది ఎక్స్, అవునా కాదా? ఎస్. నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇది వైగా తీసుకోవచ్చా? అవునా కాదా? ఇది ఎక్స్ అయితే ఇది వై అవుతుంది, డిఫరెంట్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే సింపుల్గా ఈ మొత్తం అంటే ఇది మొత్తం ఏమవుతుంది, ఈ మొత్తం ఏదైతే యాంగిల్ ఉందో ఇది ఏమవుతుంది? సో ఒక్క సెకండ్ ఆగండి. నాకేంటంటే అక్కడి నుంచి బ్యాక్ వచ్చే ఆప్షన్ అనేది ఉండదు, అందుకు ఈ కష్టాలన్నీ కూడా. రైట్. సో ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది, దట్ విల్ బి 180 డిగ్రీస్, అవునా? ఆ యాంగిల్ అనేది మనకు 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, యాంగిల్ 2x ప్లస్ యాంగిల్ 2y, యాంగిల్ 2x ప్లస్ యాంగిల్ 2y ఇవి ఏమవుతాయి, దిస్ విల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. లేదా నేనేం చెప్పొచ్చు, యాంగిల్ x ప్లస్ యాంగిల్ y దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, అవునా కాదా? యాంగిల్ x, యాంగిల్ y ఇవి 90 డిగ్రీస్లో ఉంటాయి. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అంటే ఎక్స్కి వైకి అంటే ఈ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్కి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్కి మధ్య యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, అవునా కాదా? 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక ప్రాపర్టీ అనేది కూడా వస్తుంది. ఏంటా ప్రాపర్టీ అంటే మనం ఇంతకుముందు చూసాం, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అయితే ఇక్కడ ఐ దగ్గర మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది, 90 ప్లస్ టీటా బై 2, 90 ప్లస్ టీటా బై 2 వేర్ టీటా ఈజ్ ద యాంగిల్ ఏ. ఇక్కడ పైన ఏదైతే శిఖరంలో పైన ఏదైతే టాప్లో ఉన్న యాంగిల్ అనేది యాంగిల్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ దీనికి ఆపోజిట్ అవుతుంది, చాలా సింపుల్. దీనికి ఆపోజిట్ అంటే 90 మైనస్ టీటా బై 2 అంతే, 90 మైనస్ టీటా బై 2. ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్, 90 ప్లస్ టీటా బై 2, 90 మైనస్ టీటా బై 2. సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అనేది 90 ప్లస్ టీటా బై 2, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఈజ్ 90 మైనస్ టీటా బై 2. సో ఎప్పుడైతే మనం ఈ రెండింటిని యాడ్ అనేది చేస్తామో అంటే ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఏమవుతుందో చూడండి. సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఈజ్ 90 ప్లస్ టీటా అపాన్ 2, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఈజ్ 90 మైనస్ టీటా అపాన్ 2. సో టీటా బై 2, టీటా బై 2 క్యాన్సల్. ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్. సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ని ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ని రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. ఇది కూడా ఒక చిన్న ప్రాపర్టీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అవునా? సో ఐని లేదా ఐని పీని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఐని పీని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అనేది రావాలి. అర్థమైందా కాలేదా? సో ఓకేనా? ట్రయాంగిల్ లోపల బైసెక్టర్స్ అనేవి మీట్ అయితే 90 ప్లస్ టీటా బై 2, ట్రయాంగిల్కి బయట కనుక మీట్ అయితే 90 మైనస్ టీటా బై 2. ఓకే, ట్రయాంగిల్ లోపల అయితే 90 ప్లస్ టీటా బై 2, ట్రయాంగిల్ బయట అయితే 90 మైనస్ టీటా బై 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం, క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం, చాలా చాలా ఫాస్ట్గా మనం చేద్దాం. ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీ అండ్ ఏసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఆర్ ప్రొడ్యూస్డ్ త్రూ డి అండ్ ఈ. సో ఏబీ ఏసీని మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి ఏబీ, ఇది వచ్చేసరికి ఏసీ. ఏబీని మనం పాయింట్ డి వరకు ప్రొడ్యూస్ చేసాం, ఏసీని మనం పాయింట్ ఈ వరకు ప్రొడ్యూస్ అయితే చేసాము. చేసిన తర్వాత ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ సిబిడి, సో సిబిడి, సో ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్ అండ్ బీసీఈ, సో బీసీఈ అంటే ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్. ఈ రెండు యాంగిల్స్ యొక్క బైసెక్టర్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్ అనేది ఏంటి అనేది ఇక్కడ వీడు చెప్పుకుంటాడు. వీడు ఏం చెప్పాడంటే పి అనేది తీసుకోమన్నాడు. పి అంటే నా పిండాకుడు, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, అవునా? ఓకే, సో ఇక్కడ పాయింట్ పి అనేది తీసుకున్నాం. నెక్స్ట్ యాంగిల్ ఏ అనేది ఇచ్చాడు. సో యాంగిల్ ఏ అనేది 78 డిగ్రీస్ అంట. యాంగిల్ ఏ అనేది 78 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ
ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, దిస్ వాల్యూ విల్ బి 90 మైనస్ యాంగిల్ ఏ అపాన్ 2. 90 మైనస్ యాంగిల్ ఏ అపాన్ 2 అవునా కదా. సో 90 మైనస్ 78లో సగం, ఓకేనా. 90 మైనస్ యాంగిల్ ఏ బై 2 అంటే 78లో సగం 39. సో 90లో 39 కనుక మనం తీసేస్తే 51. సో అవర్ ఆన్సర్ ఈస్ 51 డిగ్రీస్. 51 డిగ్రీస్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 51 డిగ్రీస్. అర్థమైందా కాలేదా, అర్థమైందా కాలేదా, సింపుల్ కదా. క్వశ్చన్ నెంబర్ 14 ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 15, ఇది కూడా ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ బేస్ పైనే. సో ఆ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ కూడా సేమ్ ఏబి అనేది డి వరకు ప్రొడ్యూస్ చేశారు, ఏసీ వచ్చేసరికి ఈ వరకు ప్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ద బైసెక్టర్స్ ఆఫ్ సిబిడి, ఇది వచ్చేసరికి చూడండి సేమ్ అదే కాన్సెప్ట్ కానీ వాల్యూ చేంజ్ అయింది. సో పాయింట్ పి దగ్గర మీట్ అవుతుంది. యాంగిల్ ఏ అనేది 72 డిగ్రీస్ అంట. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఈ యొక్క ఆన్సర్ వచ్చేసరికి 90 మైనస్ టీటా బై 2. టీటా బై 2 ఈజ్ 72 డిగ్రీస్ అపాన్ 2. సో 90లో కనుక మనము ఏం చేయాలి, సో 90లో 36 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 36 కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 54. సో 54 డిగ్రీస్ ఈజ్ ద ఆన్సర్ విచ్ ఈజ్ ఆప్షన్ సి. అంతే కదా. ఇక్కడ యాంగిల్ మెజర్ ఆఫ్ పి, యాంగిల్ పి అనేది అడిగాడు. సో యాంగిల్ పి ఈజ్ దిస్, యాంగిల్ పి అనేది ఇది అవుతుంది. అర్థమైందా కాలేదా, సింపుల్ క్వశ్చన్స్. ఏదైతే కాన్సెప్ట్ అనేది ఉందో ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు అడగచ్చు, సార్ మనం ఇది ప్రూవ్ చేయొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్ యాంగిల్ ఎక్స్, యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై, యాంగిల్ వై. సో ఇలా మనం ఏంటంటే దీన్ని తీసుకొని మళ్ళీ కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసి దీన్ని ప్రూవ్ చేయొచ్చు. బట్ మనకు అది అవసరం లేదు. మన ఎగ్జామినేషన్లో మనం ఏంటంటే డెప్త్ లోపల వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం ఏంటంటే కూర్చొని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్లో ఎంతవరకు అడుగుతున్నాడు, మనకి ఎగ్జామినేషన్లో ఎంతవరకు అడుగుతాడు, బీఐసీ వాల్యూ ఎంత, బీఐసీ వాల్యూ అనేది మనం వితిన్ సెకండ్స్లో ఎలా తీసుకొని రావాలి అది మనకు తెలిస్తే చాలు. అదేవిధంగా బీపీసీ వాల్యూ అడుగుతాడు. బీపీసీ వాల్యూ ఈజ్ 90 మైనస్ టీటా బై 2. ఈ 90 మైనస్ టీటా బై 2 అనేది మనం వితిన్ సెకండ్స్లో ఎలా తీసుకొని రావచ్చు, లేదా ఇది చూసిన వెంటనే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. లేదు, క్వశ్చన్ అనేది ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఏమని అడగచ్చు, ద ఇన్సెంటర్ అంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఇలాగా ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. ఆ ట్రయాంగిల్ యొక్క ఇన్సెంటర్ యొక్క వాల్యూ అనేది ఇలా ఇచ్చాడు. సో ఆ ట్రయాంగిల్ యొక్క ఇన్సెంటర్ వాల్యూ వచ్చేసరికి 135 డిగ్రీస్. ఇన్సెంటర్ వాల్యూ వచ్చేసరికి 135 డిగ్రీస్. దెన్ ఫైండ్ ద ఎక్సెంటర్ వాల్యూ. ఈ ఎక్సెంటర్ వాల్యూ అనేది కనుక్కోమనొచ్చు. సో ఈ వాల్యూ అనేది కనుక్కోమనొచ్చు. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఇన్సెంటర్ని, ఎక్సెంటర్ని రెండిటిని గనక మనం యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. 135కి ఎంత యాడ్ చేస్తే 180 అవుతుంది, అదొచ్చేసరికి 45. సో ఎక్సెంటర్ వాల్యూ ఈజ్ 45. అవునా కదా. ఎక్సెంటర్ వాల్యూ ఏమవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది. క్లియరా, ఓకేనా. ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇవి కూడా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఓకే, సో ఇది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఏదో కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఏ కాన్సెప్ట్ ఉందో మనం చూద్దాం. సో ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై ఇన్సెంటర్ అండ్ 2 వర్టెక్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. అంటే ఏవైతే కరస్పాండింగ్ సైడ్స్ ఉన్నాయో వాటి యొక్క రేషియో పైన ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ అనేవి డిపెండ్ అవుతాయి. ఎలాగా, సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అనేది తీసుకుందాం. ఏబిసి ట్రయాంగిల్, అవునా కాదా, ఎస్. దీని తర్వాత పాయింట్ ఐ అనేది మనకు ఇన్సెంటర్. సో యాంగిల్ ఏకి ఆపోజిట్లో మనకు సైడ్ ఏ అనేది ఉంటుంది. యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఏముంటుంది, సైడ్ ఏ అనేది ఉంటుంది, అవునా కదా. ఇది నెక్స్ట్ యాంగిల్ బికి ఆపోజిట్లో సైడ్ బి అనేది ఉంటుంది. యాంగిల్ బికి ఆపోజిట్లో సైడ్ బి అనేది ఉంటుంది. అండ్ యాంగిల్ సికి ఆపోజిట్లో సైడ్ సి అనేది ఉంటుంది, అవునా కాదా, ఎస్. నెక్స్ట్ అండ్ దాంతోపాటు మనం ఏం నేర్చుకున్నాం, ఎప్పుడైతే మనం ఇన్సెంటర్ నుంచి ఒక సైడ్ పైకి, లేదా ఇన్సెంటర్ నుంచి సర్కిల్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనము గనక ఒక లైన్ని గనక డ్రా చేస్తే, అంటే ఇన్సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ ఎక్కడైతే టచ్ అవుతుందో సైడ్ దగ్గర అక్కడ పాయింట్ అనేది డ్రా చేస్తే ఏమవుతుంది, ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఇంతకుముందే నేను మీకు చూపించాను, ఓకేనా. సో ఇది 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ టచ్ అవుతుందా, ఎస్. సర్కిల్ టచ్ అవుతే ఇది 90 డిగ్రీస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సర్కిల్ అనేది టచ్ అయింది, ఇది కూడా 90 డిగ్రీస్ అయ్యింది, అవునా కాదా. 90 డిగ్రీస్ అనేది అయ్యింది. సో ఇక్కడ వీడు ఏం చేశాడంటే ఐ అనేది తీసుకోకుండా ఓ అనేది తీసుకున్నాడు. ఓనే తీసుకుందాం. క్లియర్.
సో ఇప్పుడు నేను ఏదైతే ట్రయాంగిల్‌ని చూపిస్తానో ఆ ట్రయాంగిల్‌ని మీరేం చేస్తారంటే చూడండి. సో ట్రయాంగిల్ బీఓసీ చూడండి. ఫస్ట్ బీఓసీ అన్నాడు కాబట్టి ఈ ట్రయాంగిల్‌ని మీరు చూడాలి. ఓకేనా? ఓకే. సో ఈ ట్రయాంగిల్‌ని చూడండి. ఈ ట్రయాంగిల్‌ని చూడండి. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ గమనిస్తే ఇవి ఏమవుతాయి? రేడియస్, ఇన్ రేడియస్ ఆర్ అయితాయి. ఇది ఆరే, ఇది కూడా ఆరే. అవునా కాదా? ఇది కూడా ఆరే. క్లియర్? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే ట్రయాంగిల్ బీఓసీ అనేది ఉంది. సో ట్రయాంగిల్ బీఓసీని మాత్రమే చూడండి. సో ట్రయాంగిల్ బీఓసీ యొక్క ఏరియా కావాలంటే నేనేం చేయాలి? బేసికల్లీ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్. ఈ ట్రయాంగిల్ బీఓసీకి బేస్ వచ్చేసరికి బీసీ. ట్రయాంగిల్ బీఓసీకి బేస్ వచ్చేసరికి బీసీ. బీసీ యొక్క లెంత్‌ని మనం దేనితో రిప్రజెంట్ చేసాం? ఏతో రిప్రజెంట్ చేసాం. సో స్మాల్ ఏ. సో బీసీ, క్యాపిటల్ బీసీని మనము స్మాల్ ఏతో రిప్రజెంట్ చేసాం. సో స్మాల్ ఏ మల్టిప్లైడ్ బై దీని యొక్క హైట్. హైట్ అనేది ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా! హైట్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత? ఆర్. ఆర్ అవునా? సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఏఓసీ చూడండి. సో ట్రయాంగిల్ ఏఓసీ ఇది కూడా నేను మీకు చూపిస్తాను. సో హైలైటర్ దీని యొక్క కలర్ అనేది మనం చేంజ్ చేయాలి. ఒక్క సెకండ్. ఈ కలర్ తీసుకుంటాను నేను. ఈ హైలైటర్స్‌కి బౌండరీస్ తెలీదు. ఎక్కడంటే అక్కడికెళ్ళిపోతుంది. ఓకేనా? ఇదే గదా! ఈ గ్రీన్ ట్రయాంగిల్‌ని చూడండి. గ్రీన్ ట్రయాంగిల్. సో, ఈ గ్రీన్ ట్రయాంగిల్‌ని గనక మనం గమనిస్తే ఓకేనా? ఈ గ్రీన్ ట్రయాంగిల్‌ని గనక మనము గమనిస్తే ఇక్కడ దీని యొక్క ఏరియా ఏమవుతుంది? సో, హాఫ్ మల్టిప్లైడ్ బై దీని యొక్క బేస్ వచ్చేసరికి ఏసీ అవుతుంది. ఏసీ యొక్క లెంగ్త్‌ని మనం స్మాల్ బీతో రిప్రజెంట్ చేసాం. మల్టిప్లైడ్ బై హైట్ వచ్చేసరికి ఆర్. నెక్స్ట్ దాంతో పాటు ఈ ట్రయాంగిల్ ఏఓబీ వైట్ కలర్‌లో ఉన్న చిన్న ట్రయాంగిల్‌ని చూడండి. హాఫ్ మల్టిప్లైడ్ బై బేస్ వచ్చేసరికి ఏబీ అవుతుంది. ఏబీని మనం స్మాల్ సీగా రిప్రజెంట్ చేసాం. ఇంటూ హైట్ ఈస్ ఆర్. అవునా కదా? అవును. సో, ఇక్కడి నుంచి నేనేం చెప్పొచ్చు? ఏవైతే కామన్‌గా ఉన్నాయో వాటిని క్యాన్సల్ చేయండి. సో, 1/2, 1/2, 1/2 రేషియో చూస్తున్నాం. క్యాన్సల్. రేడియస్, రేడియస్, రేడియస్ క్యాన్సల్. ఇక లాస్ట్‌కి మనకు మిగిలిందేంటి? ఏవైతే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఉన్నాయో ఏ రేషియో, బి రేషియో, సి. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ అనేవి ఆ సైడ్స్ యొక్క రేషియో పైన డిపెండ్ అవుతాయి. సో, సైడ్ యొక్క రేషియో అనేది ఎక్కువగా ఉంటే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? కాలేదా? క్లియర్? సో, ఇది కూడా ఒక పాయింట్. సో, ఇక్కడి నుంచి మనం ఆ పాయింట్‌ని కూడా అర్థమైతే చేసుకున్నాము. అర్థమైందా? కాలేదా? ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్. దీని తర్వాత ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేదొస్తుంది. ఇప్పుడు రాబోయే ఒక 5 మినిట్స్ మీరు జాగ్రత్తగా గనక చూస్తే, మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. లేకపోతే మీ మైండ్‌లో నుంచి ఎగిరిపోతుంది. ఏదో ఏంటంటే ఒక బాణం అనేది వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మీకు. జాగ్రత్తగా చూడండి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికంటే ముందు ఒక చిన్న క్విక్ రీక్యాప్. ఏంటా క్విక్ రీక్యాప్ అంటే మనము ఏదైతే ఓకేనా? మనం ఇంతకుముందు ఏదైతే యాంగిల్ బైసెక్టర్ థీరమ్ అనేది ఉంది. అది నేర్చుకున్నాం గదా! యాంగిల్ బైసెక్టర్ థీరమ్. సో, యాంగిల్ బైసెక్టర్ థీరమ్ ఏం జెప్తుంది? ట్రయాంగిల్ ఏబీసీ గనక ఉంటే, ట్రయాంగిల్ ఏబీసీ గనక ఉంటే అండ్ అందులో యాంగిల్ ఏ అనేది బైసెక్టర్ అయితే, యాంగిల్ ఏ అనేది బైసెక్టర్ అయితే, డి అనే పాయింట్ దగ్గర మీట్ అయితే, డి అనే పాయింట్ దగ్గర మీట్ అయితే, సో, ఈ యాంగిల్ బైసెక్టర్ థీరమ్ ఏం జెప్తుందంటే, ఏదైతే ఈ రేషియో అనేది ఉంటుందో, ఇది ఎక్స్ రేషియో వై అయితే, ఎక్స్ రేషియో వై అయితే అదే విధంగా ఇది కూడా బీడీ, డీసీ కూడా ఎక్స్ రేషియో వైలో ఉంటుంది. బీడీ అండ్ డీసీ కూడా ఎక్స్ రేషియో వైలో ఉంటుంది. అవునా? కాదా? మనం నేర్చుకున్నామా? లేదా? సో, ఇక్కడ మనం ఏం చేసేవాళ్ళం? ఏబీ అపాన్ ఏసీ, ఏబీ అపాన్ ఏసీ దట్ ఈస్ ఈక్వల్స్ టు బీడీ అపాన్ సీడీగా రాసేవాళ్ళం. బీడీ అపాన్ సీడీగా రాసేవాళ్ళం. అవునా? కాదా? అవునా? సో, ఇప్పుడు అదే ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పాయింట్ చిన్న చిన్న పాయింట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో, ఏ, బీ, సి. సో, ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. ఇక్కడ పాయింట్ డి అనేది ఏంటి అంటే, పాయింట్ డి అనేది ఏంటి అంటే, ఏడీ అనేది మనకు ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్. ఏడీ అనేది ఏంటి? ఒక ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్. సో, ఎక్కడో ఒక చోట ఇక్కడొచ్చేసరికి పాయింట్ ఐ అనేది ఉంది. అవునా? సో, పాయింట్ ఐ అనేది ఉంది. క్లియర్? ఓకే. సో, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు? సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏకి ఆపోజిట్‌లో ఉన్న సైడ్ వాల్యూ అనేది స్మాల్ ఏగా రాస్తున్నాను. బీకి ఆపోజిట్‌లో స్మాల్ బీ. అవునా కదా? సికి ఆపోజిట్‌లో స్మాల్ సి.
సికి ఆపోజిట్లో ఏం రాస్తున్నాను? స్మాల్ సి. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ అవునా? సో, ఇక్కడ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ థియరమ్ అప్లై అవుతుందా లేదా? అవునా కదా? సో, ఇది సిబి వాల్యూస్ అయితే ఇది సి అయింది. ఇది బి అయింది. నెక్స్ట్ దీని యొక్క రేషియో కూడా ఏమవుతుంది? ఇది సి రేషియో బి అవుతుందా? కాదా? సి రేషియో బి అవుతుందా? కాదా? అవునా? కాదా? యెస్ ఆర్ నో అది చెప్పండి నాకు. ఇది సి రేషియో బి అవుతుందా? కాదా? యెస్ సార్. ఆబ్వియస్‌లీ ఇది సి రేషియో బి అవుతుంది. మనకు తెలుసు. ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఇదొక లైన్ సెగ్మెంట్. ఇదొక లైన్ సెగ్మెంట్. ఓకేనా? ఈ లైన్ సెగ్మెంట్ టోటల్ లెంత్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. ఈ లైన్ సెగ్మెంట్ టోటల్ లెంత్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. దీన్ని మనం ఏం చేయాలి అంటే 2 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. సో, దాని యొక్క రేషియో వచ్చేసరికి 2:3. దాని యొక్క రేషియో ఎంత? 2:3. అవునా? సో, ఇది 2:3లో డివైడ్ చేయాలి. సో, ఇలా 2:3లో డివైడ్ చేయాలంటే దీని యొక్క టోటల్ లెంత్ ఎంత? 10 సెంటీమీటర్స్. సో, 10ని మనము 3 + 2 5 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. 3 పార్ట్స్ + 2 పార్ట్స్ 5 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. ఒకవేళ నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ కావాలి అంటే నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? ఒకవేళ నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ కావాలంటే 2తో మల్టిప్లై చేస్తాను. అదే నాకు రైట్ సైడ్ పార్ట్ కావాలంటే సేమ్ టోటల్‌గా 10 సెంటీమీటర్స్ అనేది టోటల్ లెంత్. టోటల్‌గా 3 + 2 పార్ట్స్‌తో మనం దీన్ని డివైడ్ చేయాలి. నాకు రైట్ సైడ్ పార్ట్ కావాలంటే ఇది 3తో మల్టిప్లై చేస్తాను. అవునా కదా? నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై చేయండి. నాకు బీడీ వాల్యూ కావాలి. బీడీ కావాలి. అవునా? నాకేం కావాలి? బీడీ యొక్క వాల్యూ కావాలి. సో, బీడీ ఈస్ నథింగ్ బట్ టోటల్ లెంత్ ఎంత? ఏ సెంటీమీటర్స్. టోటల్ లెంత్ ఎంత? ఏ సెంటీమీటర్స్. ఏ బై ఇక్కడ రేషియో అనేది సిబి ఉంది. సో, సి+డి రేషియోస్‌లో మనం సి+బి రేషియోలో దీన్ని డివైడ్ చేయాలి. నాకు కావాల్సింది బీడీ కాబట్టి బీడీ అనేది ఓన్లీ సి పార్ట్సే. సో, సి. సో, ఇక్కడి నుంచి నేనేం చెప్పొచ్చు? బీడీ ఈస్ నథింగ్ బట్ కనిపిస్తుందో లేదో ఇది. సో, బీడీ ఈస్ నథింగ్ బట్ ఏబీ అపాన్ సి ప్లస్ బి. అవునా? సి ప్లస్ బి. క్లియర్? నెక్స్ట్ ఇదే విధంగా డీసీ అడిగితే లేదా సీడీ కావాలి అంటే సీడీ ఈజ్ నథింగ్ బట్ ఏ అనేది టోటల్ సెంటీమీటర్స్ డివైడెడ్ బై సి ప్లస్ బి అనేది టోటల్ రేషియో. నాకు కావాల్సింది అందులో ఓన్లీ బి పార్ట్సే కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి ఏ సారీ ఇక్కడ చూడండి ఏబి రాశాను. ఏసీ ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఏముండాలి? ఏసి. ఏబి అపాన్ సి ప్లస్ బి. ఏబి అపాన్ సి ప్లస్ బి. ఏబి అపాన్ సి ప్లస్ బి. అర్థమైందా? కాలేదా? క్లియరా? క్లియరా? సో, నాకు తెలిసి ఇది కనిపిస్తుంది మీకు. ఏసీ అపాన్ సి ప్లస్ బి, ఏబి అపాన్ సి ప్లస్ బి. అవునా కాదా? సో, ఇదంతా ఈ రాద్ధాంతమంతా నేను ఎందుకు చేశానంటే, ఈ బీడీ యొక్క వాల్యూ అనేది మనం ఎలా రాసాం, సీడీ యొక్క వాల్యూ అనేది మనం ఎలా రాసాం అని చెప్పేసి చెప్పడానికి. అర్థమైందా? కాలేదా? సో, ఇక్కడితో ఇదంతా మనకు అర్థమైపోయింది. ఇది మనకింకా అవసరం లేదు. మనకు కావాల్సింది ఇది. బీడీ, సీడీ వాల్యూస్ కావాలి. బీడీ, సీడీ వాల్యూస్ అనేవి మనం రాసేసాం. కానీ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ ఏఐ, ఐడీ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఏఐకి, ఐడీకి మధ్య రేషియో మనం ఇక్కడ ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ఏఐ అండ్ ఐడీ. ఇక్కడ నేను రాశాను కదా! రైట్ సైడ్ కార్నర్‌లో, టాప్ కార్నర్‌లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏఐ, ఐడీ అవునా? సో, ఈ ఏఐ, ఐడీ రేషియో కావాలి. సో, ఈ ఏఐకి, ఐడీకి మధ్య రేషియో నేను ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఇప్పుడు నేనేం చేస్తానంటే బి దగ్గర నుంచి సో, ఇప్పుడు చూడండి ఐ అనేది ఏంటి? ఇన్ సెంటరా కాదా? ఐ అనేది ఏంటి? ఇన్ సెంటర్. అవును. నెక్స్ట్ ఎప్పుడైతే నేను బి నుంచి ఐకి ఒక లైన్ అనేది డ్రా చేస్తానో, బి నుంచి ఐకి ఇలా నేను ఎప్పుడైతే డ్రా అనేది చేస్తానో ఓకేనా? ఇది మీట్ కాలేదు. బి నుంచి ఐకి ఎప్పుడైతే నేను ఇలాగా ఒక లైన్ అనేది జాయిన్ చేస్తానో, అది ఏమైపోతుంది ఆబ్వియస్‌లీ ఇది కూడా ఒక యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. ఎందుకు? ఇన్ సెంటర్ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి, దాని యొక్క ప్రాపర్ కండిషన్ ఇన్ సెంటర్ దగ్గర మీట్ అయితే అది యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. సో, ఇక్కడ కూడా మనకేంటంటే యాంగిల్ బైసెక్టర్. సో, ఇప్పుడు మనకేంటంటే ఒక కొత్త ట్రయాంగిల్ అనేది ఫార్మ్ అయింది. ఈ కొత్త ట్రయాంగిల్‌ని నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనకేంటంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫార్మ్ అయింది. ట్రయాంగిల్ యొక్క పీక్ అంటే శిఖరం పైన మనకు బి అనేది ఉంది. దీని తర్వాత దాని కింద ఇక్కడ డి అనేది ఉంది. ఇక్కడొచ్చేసరికి ఏ అనేది ఉంది. ఇక్కడ నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ ఐ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో, ఇది కూడా జాగ్రత్తగా చూడండి. ఇది కూడా యాంగిల్ బైసెక్టర్ థియరమ్ ఇక్కడ మనం అప్లై చేయొచ్చా?
చేయొచ్చు. యాంగిల్ బైసెక్టర్ థియరమ్ ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. అంటే ఇది ఎక్స్ పార్ట్స్, ఇది వై పార్ట్స్ అయితే, ఇది ఎక్స్ సెంటీమీటర్, ఇది వై సెంటీమీటర్ అయితే, ఇది కూడా ఎక్స్ రేషియో వైలో ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుంది? ఎక్స్ రేషియో వైలో ఉంటుంది. అవునా? కాదా? ఇది ఎక్స్ రేషియో వైలో ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనము ఏఐ అంటే ఇక్కడ నేను ఏఐ అపాన్ ఐడి కావాలి అంటే, లేదా మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నదేంటి? ఇలా గనక ఉంటే బీఏ అంటే ఏబీ బై బీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఐ అపాన్ ఐడి. మనకు కావాల్సింది ఇదే. ఏఐ అపాన్ ఐడి అనేది మనకు కావాలి. ఏఐ అపాన్ ఐడి. సో, ఏఐ అపాన్ ఐడి అనేది మనకు కావాలి కాబట్టి ఇది ఇక్కడ రాద్దాం. ఏఐ అపాన్ ఐడి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ లెంత్. లెంత్ ఆఫ్ ఏబీ ఈజ్ సి సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ఏబీ ఈజ్ సి సెంటీమీటర్స్. నెక్స్ట్ బీడీ లెంత్. ఈ బీడీ లెంత్ కోసం మనం ఇది చేసాం. సో, బీడీ అనేది ఏంటి? ఏసీ బై సి ప్లస్ బి. ఏసీ అపాన్ సి ప్లస్ బి. ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్స్ కనుక పోతే క్యాన్సిల్ అనేది చేసేయండి. ఇక్కడ నాకు క్యాన్సిలేషన్ అనేది కనిపిస్తుంది. సితో సి అనేది క్యాన్సిల్ పోతుంది. సో, లాస్ట్కి మనకు మిగిలింది ఏంటి? బి ప్లస్ సి అపాన్ ఏ. బి ప్లస్ సి అపాన్ అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఏఐ అపాన్ ఐడి దట్ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి బై ఏ. బి ప్లస్ సి బై ఏ. ఓకేనా? సో, ఇలాగ మనం ఏంటంటే దీని యొక్క ప్రూఫ్ అనేది చూసాము. ఇందులో ఏదైతే ఈ ప్రూఫ్ అనేది చూసామో ఇందులో నాకు తెలిసినంత వరకు హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఏంటంటే ఇది అర్థమై ఉండొచ్చు. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఇది అర్థం కాకపోయి ఉండొచ్చు. అవునా కదా? బేసికలీ ఈ రాద్ధాంతం మొత్తం మనం చేస్తే మనకేంటంటే ఈ రిజల్ట్ అనేది వచ్చింది. కానీ మనం ఎగ్జామినేషన్‌లో ఈ రిజల్ట్‌ని ఇలాగే ఫైండ్ ఔట్ చేయాలా? లేదా ఒకవేళ ఎవరికైతే ఈ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది అర్థం కాలేదు కదా! వాళ్ళకి మనం దీన్ని ఏ విధంగా సింపుల్‌లో గుర్తుపెట్టుకోవచ్చు అది కూడా నేను చెప్తాను. సో, మీరు అడుగుతూ ఉంటారు కదా! సో, ప్రూఫ్ అని చెప్పేసి ఈ ప్రూఫ్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి మనం ఏంటంటే ప్రూఫ్ అనేది ఇవ్వచ్చు. కానీ ఈ ప్రూఫ్ అనేది మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సో, ఇది గనక మీరు వింటే మీరు వితిన్ సెకండ్స్ ఇదేంటంటే రాసేయొచ్చు. సో, ఏబీసీ అనేది ట్రయాంగిల్. నెక్స్ట్ ఐ అనేది ఒక ఇన్ సెంటర్. సో, సికి ఆపోజిట్‌లో సి, బికి ఆపోజిట్‌లో బి అండ్ ఏకి ఆపోజిట్‌లో ఏ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనకు ఏఐఐడి కావాలి. ఏఐఐడి రేషియో కావాలి. ఓకేనా? సో, మనకు కావాల్సింది ఏంటి? ఏఐ బై ఐడి. సో, ఇప్పుడు ఏఐఐడి కావాలి. సో, ఏ నుంచి ఏ సైడ్స్ వెళ్తున్నాయి? సో, ఏ అనే పాయింట్ నుంచి ఏ లైన్స్ వెళ్తున్నాయి ఇది చూడండి. సో, ఏ అనే పాయింట్ నుంచి 2 లైన్స్ అనేవి వెళ్తున్నాయి. అదేంటి? బి. సో, బి ప్లస్ సి. ఏ అనే సైడ్ నుంచి 2 లైన్స్ వెళ్తున్నాయి. ఆ 2 లైన్స్ యొక్క లెంగ్త్ బి ప్లస్ సి అవుతుంది. దాని కింద ఐడి అనేది ఎక్కడ మీట్ అవుతుంది? బీసీ అనే లైన్ సెగ్మెంట్ పైన మీట్ అవుతుంది కాబట్టి బి ప్లస్ సి బై ఏ అంతే. అంతే. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ అనే పాయింట్ చూసాం. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి నాకు 2 లైన్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి. ఒకటొచ్చేసరికి బి, ఇంకోటొచ్చేసరికి సి. సో, బిని, సిని రెండిటిని యాడ్ చేసాం. దాని తర్వాత దీనికి ఆపోజిట్‌గా ఉన్న వాల్యూ ఏంటి? ఏ. దాన్ని కింద డివిజన్‌లో వేసాం. అదే విధంగా ఒకవేళ మనకు బిఐ బై ఐఈ వస్తుంది. బిఐ బై ఐఈ అడిగితే సో, బి నుంచి 2 లైన్స్ అనేవి వెళ్తాయి. ఏంటవి? సిఏ అంటే ఏ ప్లస్ సి. కింద వచ్చేసరికి మనకు బి అనేది రాస్తాము. సో, దానికి ఆపోజిట్‌లో బి ఉంది. అదే విధంగా సిఐ బై ఐఎఫ్. సో, సికి అటుపక్క, ఇటుపక్క ఏబి 2 లైన్స్ అనేవి వెళ్తున్నాయి. ఏ ప్లస్ బి అపాన్ ఐఎఫ్ ఇదొచ్చేసరికి మనకు సి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సి లెంత్ రాస్తుంది. సో, ఇలా మనం రాయొచ్చు. దీన్ని మనం ఎలా రాస్తాం? ఇలాగేంటంటే రాయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కాలేదా? ఓకేనా? సో, ఇది ప్రూఫ్ అన్నమాట. ఇది దీని యొక్క థియరీ. సో, ఇలా గనక ఉంటే ఇలా పాయింట్స్ అనేవి ఉంటాయి. ఏఐఐడి వచ్చేసరికి బి ప్లస్ సి రేషియో బిఐఐఈ వచ్చేసరికి ఇది. సో, ఇదంతా నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు దీనిపైన 2 క్వెషన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏడీ ఈజ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. సో,
సో ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఇక్కడ ట్రయాంగిల్స్ అనేవి నేను వేయడం మర్చిపోయాను. ఏబీసీలో ఏడీ అనేది మనకేంటి, ఒక యాంగిల్ బైసెక్టర్ అంట. సో ఇది వచ్చేసరికి యాంగిల్ బైసెక్టర్. ఏడీ లెంత్ అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏసీ లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ డీసీ యొక్క లెంత్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. డీసీ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు, 8 సెంటీమీటర్స్. ఇఫ్ ఐ ఈజ్ ద ఇన్ సెంటర్, ఐ అనేది ఇన్ సెంటర్ అయితే, ఇది వచ్చేసరికి ఇన్ సెంటర్ అయితే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏఐ అపాన్ ఐడి. సో ఏసీ డీసీ వాల్యూ ఇచ్చాడు. దీని తర్వాత మనకు ఇంకా ఏమి ఇచ్చాడు, ఏడీ వాల్యూ ఇచ్చాడు. ఏడీ వాల్యూ మొత్తం. సో ఏడీ వాల్యూ అనేది మనకు అవసరమా ఇక్కడ, అవసరం లేదు. ఇక్కడ ఐ అనేది ఇన్ సెంటర్ చెప్పాడు కాబట్టి మనం ఎప్పుడైతే సి నుంచి ఐకి మనం ఇలా జాయిన్ చేస్తామో ఇది కూడా ఏమైపోతుంది, ఒక యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. సో యాంగిల్ బైసెక్టర్ థీరం మనకేం చెప్తుందంటే, ఏవైతే ఈ రేషియో అనేది ఉందో, అంటే ఇది 7 పార్ట్స్, ఇది 8 పార్ట్స్ ఉందో, అదేవిధంగా ఇది కూడా 7 పార్ట్స్ 8 పార్ట్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది 7:8లో ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 7:8. వితిన్ సెకండ్స్ మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఏడీ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్. ఈ డేటాతో మనకు ఎటువంటి అవసరం లేదు. రేషియో అడిగాడు కాబట్టి రేషియో చెప్పేసాం అంతే. క్లియరా? ఓకేనా? నౌ కమింగ్ టు ద 17th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ 24 సెంటీమీటర్స్. ఒక ట్రయాంగిల్ ఏబీసీ దాని యొక్క పెరిమీటర్ 24 సెంటీమీటర్స్ అంట. ఏ, బి అండ్ సి. ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ 24 సెంటీమీటర్స్ అండ్ దెన్ ద లెంత్ ఆఫ్ బీసీ ఈజ్ 9 సెంటీమీటర్స్. బీసీ యొక్క ఇది వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ అంట. అవునా? నెక్స్ట్ ఏడీ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఏసి. సో ఏడీ అనేది యాంగిల్ బైసెక్టర్. సో ఎప్పుడు యాంగిల్ బైసెక్టర్ ఉన్నా ఇలాగే డినోట్ చేయండి. వైల్ ఐ ఈజ్ ద ఇన్ సెంటర్. సో ఐ అనేది ఇలా ఇన్ సెంటర్ అడుగుతున్నాడు. సో మనకు కావాల్సింది ఏఐఐడి. సో ఏఐ బై ఐడి అనేది మనకు కావాలి. అవునా కదా? ఏఐ బై ఐడి. సో ఏఐ బై ఐడి కావాలి అంటే నేనేం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి ఏవైతే సైడ్స్ ఉన్నాయో వాటిని రాయాలి. అవునా? సో ఇక్కడ నేను కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఓకేనా? ఏ నుంచి ఏదైతే సైడ్స్ ఉన్నాయో, సో ఏ నుంచి రెండు లైన్స్ అనేవి వెళ్తున్నాయి. ఏంటవి? ఏబి ప్లస్ ఏసి. నెక్స్ట్ ఐడి గనక చూస్తే, ఐడి అనే లైన్ సెగ్మెంట్ బీసీని టచ్ చేస్తుంది కాబట్టి కింద బీసీ వస్తుంది. బీసీ యొక్క లెంత్ అనేది మనకు తెలుసు. బీసీ ఈజ్ 9 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏబీ ప్లస్ ఏసీ ఎలా తెలుసుకోవచ్చు? చాలా సింపుల్గా ఇలా తెలుసుకోవచ్చు. పెరిమీటర్ ఏమని చెప్పాడు? 24. సో పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఇది వచ్చేసరికి 24 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ నుంచి నేను ఏబీ ప్లస్ ఏసీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? దిస్ విల్ బి 24 మైనస్ 9. సో 24లోంచి 9 అనేది తీసేయండి. ఎంత వస్తుంది? 15. ఇది 15 సెంటీమీటర్స్ అవుతుంది. కింద వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ అవుతుంది. 3తో క్యాన్సిల్ చేయండి. 3 3s are 9, 3 5s are 15. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5:3. మన ఆన్సర్ ఏమవుతుంది? 5:3 అవుతుంది. అర్థమైందా? క్లియరా? సో ఇక్కడితో మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్స్ని స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ నుంచి, నెక్స్ట్ కాన్సెప్ట్ నుంచి మనం ఏంటంటే ఒక నెక్స్ట్ వీడియోలో ఇది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇదే. ఓకేనా? ఇక్కడ మొత్తం నేను మీకు ఏంటంటే ఈ థియరీ అనేది పూర్తిగా ప్రూవ్ చేశాను. దీనివల్ల మనకేంటంటే యాంగిల్ బైసెక్టర్ థియరం అనేది ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నామో, ఓకేనా, ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నామో అది మనకు రివైజ్ అనేది అయిపోయింది. సో అది మనకేంటంటే ఇంకా ఫర్దర్గా వేరియస్ క్వశ్చన్స్లో హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకేనా? అది యూజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ great day ahead. Session dismissed.